మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఎస్పీ ప్రవీణ్ కుమార్ కాస్త బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్గా మారాడు. కేసీఆర్ సమక్షంలో గులాబీ పార్టీల చేరిక, తెలంగాణ వాదానికి బహుజన వాదం తోడు, కేసీఆర్ లెక్కనే నేను మాటిస్తే తప్పను. ప్రవీణ్ పార్టీని వీడే వాళ్ళు చిల్లరతో సమానం. ప్రవీణ్ను బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి చేస్తా. దళిత బంధును పాజిటివ్గా తీసుకోలేదు. బీఆర్ఎస్లో చేరిన బీఎస్పీ నేతలతో కేసీఆర్ ఎందుకు? మీ పార్టీలో మొగోళ్ళు ఎవరు లేరా? ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా నేనంటే, నేను ఇప్పుడు అంటున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి నేను సవాల్ ఇస్తున్నా. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మీరైతే రేపటి రోజున పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే అవుతాడా? బహుజన వాదాన్ని ఎత్తుకొని మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తాడా? ఇప్పుడు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంటు, కొడుకుని కాదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ముఖ్యమంత్రి చేసే సత్తా ఉందా? ముఖ్యమంత్రి చేస్తాడా? హరీష్ రావు లేడా? అంటే పార్టీ పగ్గాలు అప్పచెప్పనికి హరీష్ రావు లేడా? కేటీఆర్ లేడా? మీ కవిత లేదా? కవిత లేదా? సంతోష్ రావు లేదా? అంటే ప్రాబ్లంలో ఉన్నప్పుడు, పార్టీ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడేమో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వేరే వాళ్ళు ఓడన్నా కావాలి పైకి లేపనికి, అంతే కదా? పైకి లేపనికి మీ ఇంటి మనిషి వద్దు, వేరే వాడు ఎవడన్నా కావాలి. అతను మొత్తం భుజస్కంధాల మీద పార్టీని మోసి ప్రధాన కార్యదర్శి అయ్యి బీఆర్ఎస్ని బాగా వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పదవి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఇస్తారా? ఈ క్లారిటీ తెచ్చుకోండి. మీరు ఈ క్లారిటీ తెచ్చుకోండి. ముఖ్యమంత్రి పదవి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఇస్తారా? ప్రధాన కార్యదర్శి చేసి కష్టాల్లో ఉన్నప్పుడేమో పక్క వాళ్ళకి అప్పచెప్తారు. పార్టీ అద్భుతంగా నడిచినప్పుడేమో మీరే దందాలు చేసుకొని మీరే ఓడికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా, అవకాశం ఇవ్వకుండా ప్రజలను కూడా మర్చిపోయి మీరే ముఖ్యమంత్రి, మీరే మంత్రి, అన్నీ కూడా మీరే అయిపోతారు. సో దయచేసి అడగాలి, కార్యకర్తలు కూడా అడగాలి. మరి బహుజన వాదం ఎత్తుకున్న ఆర్ఎస్పీ అడగాలి. మరి అయ్యా కేసీఆర్ గారు మనను ప్రధాన కార్యదర్శి చేస్తామన్నారు, చాలా సంతోషం. మరి ఆ ప్రధాన కార్యదర్శి చేసిన తర్వాత బహుజన వాదాన్ని నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా, మీ కాళ్ళ దగ్గర పెట్టినా, మరి నన్ను ముఖ్యమంత్రిని చేస్తారా? మీరు నేను అధికారంలోకి తీసుకొస్తా పార్టీని, మరి నన్ను ముఖ్యమంత్రిని చేస్తారా అని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డీల్ కుదిర్చుకుంటే బాగుంటుంది. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని దళితుని చేయలే. మరి ఇప్పుడు ఆర్ఎస్పీ ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేస్తారా? అనౌన్స్ చేస్తే కేటీఆర్ ఊరుకుంటాడా? హరీష్ రావు ఊరుకుంటాడా? సంతోష్ ఊరుకుంటాడా? కవిత ఊరుకుంటుందా? సో దయచేసి ఈ విషయంలో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు క్లారిటీ తెచ్చుకోవాలి. ఈ విషయంలో ముఖ్యంగా మీరు అంటే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు కావాలి. ప్రతిసారి బీఆర్ఎస్ ప్రాబ్లంలు ఉన్నప్పుడు వేరే వాళ్ళని తెచ్చుకుంటారు. మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే తెచ్చిన వాళ్ళు, హెల్ప్ తీసుకున్న వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. అట్లా ఎట్లా వెళ్ళిపోతారో నాకు అర్థం కాదు.